హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము అడ్జెక్టివ్ అనే టాపిక్లో ఉన్నాము. ఆల్మోస్ట్ అడ్జెక్టివ్ టాపిక్ ఈరోజు ఫినిష్ అయిపోతుంది. ఈరోజు టాపిక్ కాన్సెప్ట్ ఫినిష్ అవుతుంది. దాంతోపాటు ఒక 25 క్వశ్చన్స్ని తీసుకొని వచ్చాను, ఇది ప్రాక్టీస్ చేయించడానికి. ఈ వీడియోలో ఇది ప్రాక్టీస్ చేయిస్తాను. దీని తర్వాత నేను అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్ అన్న నేను మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. 100 క్వశ్చన్స్ పైన ఇది ఈ అడ్జెక్టివ్ అనే టాపిక్ పైన మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇందులోనే మన యాప్లోనే ఉంటుంది ఆప్షన్. మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది యాజ్ ఇఫ్ యూఆర్ రైటింగ్ మెయిన్ ఎగ్జామ్. మీరు మెయిన్ ఎగ్జామ్కి ఎలా రాస్తారో అలా. కరెక్ట్ అయితే పాజిటివ్ మార్క్స్, రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్. మీకు ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలానే నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, లేదంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అంటే మీరు ఎక్కడ నిలబడ్డారు, వేర్ యు ఆర్ స్టాండింగ్ అనేది మీకు తెలుస్తుంది. సో దాని తర్వాత మేడం మళ్ళీ మాకు ఆన్సర్స్ ఎలా అని మీరు భయపడకండి. ఆన్సర్స్కి నేను నెక్స్ట్ వీడియో చేసి దానికి అప్లోడ్ చేస్తాను. దాని కిందనే నేను మీకు పెడతాను. ఆ ఎగ్జామ్ 100 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 100 క్వశ్చన్స్కి 1 or 2 వీడియోస్ ఏదైనా పాసిబిలిటీని బట్టి 1 అయితే 1, 2 అయితే 2 నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెనేషన్ నేను ఆ వీడియో టెస్ట్కి దగ్గరలో మీకు అటాచ్ చేసి పెడతాను. ఓకేనా? సో విల్ స్టార్ట్. రైట్, నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చూసాము లాస్ట్. ఇప్పుడు ఈ రూల్కి వచ్చాము. When two adjectives require different prepositions, appropriate preposition should be used with both the adjectives. See, ఇప్పుడు adjective 1 ఉంది, adjective 1 అండ్ ఇక్కడ మధ్యలో ఏదో అండ్ సంథింగ్ ఉంది, అండ్ adjective 2 ఉంది, adjective 2. ఇప్పుడు ఈ అడ్జెక్టివ్కి డిఫరెంట్ ప్రిపోజిషన్ కావాలి, ఈ అడ్జెక్టివ్కి డిఫరెంట్ ప్రిపోజిషన్ కావాలి అనుకుందాం. సో అలాంటి టైంలో దీని ప్రిపోజిషన్ దీనికే రాస్తాము, ప్రిపోజిషన్ 1. దీని ప్రిపోజిషన్ దీనికే రాస్తాము, ప్రిపోజిషన్ 2. ఒకవేళ ఇప్పుడు అడ్జెక్టివ్ 1 ఇక్కడ మధ్యలో ఏదో ఉంది, అండ్ అలా గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఏదో ఉంది. నెక్స్ట్ అడ్జెక్టివ్ 2, దీనికి రెండిట్లకి ప్రిపోజిషన్ ఒక్కటే అనుకోండి. అలాంటి టైంలో ఇక్కడే రాసేస్తాం, ఇక్కడ ఇంకా రాయం ప్రిపోజిషన్. క్లియర్ కదా? సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. బట్ దీనికి సపరేట్ ప్రిపోజిషన్ కావాలి, దీనికి సపరేట్ ప్రిపోజిషన్ కావాలి అనుకోండి. అలాంటి టైంలో దేని ప్రిపోజిషన్ దానికి రాసేస్తాము. కానీ ఈ అడ్జెక్టివ్కి రెండు ప్రిపోజిషన్స్ సేమ్ అనుకోండి. అలాంటి టైంలో ఫస్ట్ దానికి రాయము, సెకండ్ దానికి రాస్తాము. క్లియర్ కదా? రైట్, ఓకే. ఎగ్జాంపుల్ చూసాం. ఈ సీనియర్ అండ్ ఓల్డర్ దాన్ ఐ. సి, మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఏం చూసాము? సీనియర్ టు ఓల్డర్ దాన్ అంటే సీనియర్ అనే అడ్జెక్టివ్కి 2 అనే ప్రిపోజిషన్ కావాలి, ఓల్డర్ అనే అడ్జెక్టివ్కి దాన్ అనే ప్రిపోజిషన్ కావాలి. సో దానికి అవసరం ఉంది కదా ప్రిపోజిషన్. అలాంటి టైంలో దేని రిక్వైర్మెంట్ అంటే ఏ అడ్జెక్టివ్కి ఏ ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని పక్కనే రాసేసేయండి. చూడండి, ఈ సీనియర్ అండ్ ఓల్డర్ దాన్ ఐ. ఇప్పుడు నేను దాన్ ఓన్లీ ఇక్కడే రాస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ సీనియర్ దాన్ అండ్ ఓల్డర్ దాన్ ఐ అని రావాలి మీనింగ్. కానీ మనకి సీనియర్కి కావాల్సింది దాన్ కాదు, 2. సో ఇప్పుడు మనం ఇలా రాయాలి. ఎలా అరెస్ట్ చేస్తాను, ఇక్కడ రాస్తాను. ఈ సీనియర్ టు అండ్ ఓల్డర్ దాన్ ఐ. ఈ సీనియర్ టు అండ్ ఓల్డర్ దాన్ ఐ. క్లియర్ కదా? నెక్స్ట్, ఈజ్ డ్రెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ చీపర్ దాన్ మైన్. సి, డిఫరెంట్కి ప్రిపోజిషన్ ఏంటి? డిఫరెంట్ అనేది అడ్జెక్టివ్, దానికి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ కావాలి. అది చీపర్ అనేది అడ్జెక్టివ్, దానికి దాన్ అనే ప్రిపోజిషన్ కావాలి. అంటే ఇప్పుడు ఈ అడ్జెక్టివ్ అండ్ ఈ అడ్జెక్టివ్కి మనకి ప్రిపోజిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే డిఫరెంట్గా ఉన్నాయో అప్పుడు మనము దేని దానికే రాయాలి. చీపర్ దెన్ ఇది కరెక్టే, ఇక్కడ డిఫరెంట్ ఫ్రమ్ ఇక్కడ రాసేసారు. డిఫరెంట్ ఫ్రమ్. His dress is different from and cheaper than me. సారీ, మీ కాదు, మైన్. నాకన్నా చీపర్ కాదు, నా డ్రెస్ కన్నా చీపర్. రైట్, నెక్స్ట్,
షీ ఈజ్ స్ట్రాంగర్ అండ్ యంగర్ దెన్ హర్ సిస్టర్. షీ ఈజ్ స్ట్రాంగర్ అండ్ యంగర్ దెన్ హర్ సిస్టర్. సి స్ట్రాంగర్కి స్ట్రాంగర్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, దాన్ అనే ప్రిపోజిషన్. యంగర్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, దీనికి కూడా దాన్ అనే ప్రిపోజిషన్. ఎప్పుడైతే రెండిట్లకి సేమ్ ప్రిపోజిషన్ ఉంటుందో అలాంటి టైంలో ఈ రెండు అడ్జెక్టివ్స్కి సేమ్ ప్రిపోజిషన్ ఎప్పుడైతే ఉందో లాస్ట్ దానికి రాస్తే సరిపోతుంది. క్లియర్ కదా? డన్. నెక్స్ట్ వన్, place an adjective after noun when the noun is followed by a preposition. See, ఇది noun, దీని పక్కన ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ ఉండాలి, కానీ ఈ నౌన్కి ఒక అడ్జెక్టివ్ కావాలి. అడ్జెక్టివ్ కావాలి అంటే అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఒక నౌన్ ఉంది, నౌన్ కోసం మనం మాట్లాడుతున్నాం, బట్ ఈ నౌన్కి ప్రిపోజిషన్ కావాలి. ఈ ప్రిపోజిషన్ని మాడిఫై చేయడానికి లేదంటే ఈ ప్రిపోజిషన్కి మళ్ళీ ఏమంటారు, ప్రిపోజిషన్కి యాడ్ చేయడానికి, మీనింగ్ని యాడ్ చేయడానికి మనకు ఒక అడ్జెక్టివ్ కావాలి. సో అలాంటి టైంలో ఏ సీక్వెన్స్లో రాయాలి, ఏ సీక్వెన్స్లో రాయాలి? ఇక్కడ చూడండి, నౌన్ తర్వాత అడ్జెక్టివ్ తర్వాత ప్రిపోజిషన్, ఇది మన సీక్వెన్స్. నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద సబ్జెక్ట్ ఈజ్ ఏ వర్తీ మ్యాటర్ ఆఫ్ నోట్. సి మ్యాటర్ అనేది నౌన్, ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. ఎలాంటి మ్యాటర్ అది? వర్తీ మ్యాటర్. అంటే మ్యాటర్ అనేది డిస్క్రైబ్డ్ బై వర్తీ, అంటే ఈ వర్తీ అనేది అడ్జెక్టివ్. సో నేను ఇప్పుడు ఎలా రాయాలి అంటే ఇలా రాయొద్దు. ఎలా రాయాలి? ద సబ్జెక్ట్ ఈజ్ ఏ మ్యాటర్ వర్తీ ఆఫ్. మ్యాటర్ ఫస్ట్ నౌన్, తర్వాత అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఏంటి? వర్తీ, తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్ నోట్. సి మ్యాటర్, నౌన్, వర్తీ, అడ్జెక్టివ్, ఆఫ్, ప్రిపోజిషన్. అదే కదా మనం ఆర్డర్ ఇప్పుడు చూసింది. నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్. నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్. క్లియర్ కదా? నెక్స్ట్, ఈజ్ ఏ సూటబుల్ మ్యాన్ ఫర్ ఎనీ పోస్ట్. సి మ్యాన్ ఈజ్ అ నౌన్, దీని తర్వాత మనకి ప్రిపోజిషన్ కావాలి. సో ప్రిపోజిషన్ ఇచ్చారు అక్కడ, ప్రిపోజిషన్. కానీ ఎలాంటి మ్యాన్? తను సూటబుల్ మ్యాన్. సూటబుల్ అనేది మ్యాన్ కోసం మాట్లాడుతుంది, అంటే ఇది మనకి అడ్జెక్టివ్. సో మన స్ట్రక్చర్ ఏంటి? నౌన్, అడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్. సో నౌన్ ఏంటి? మ్యాన్. అడ్జెక్టివ్ ఏంటి? సూటబుల్. ఆ ప్రిపోజిషన్ ఏంటి? ఫర్. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి చెప్తున్నా నేను. మళ్ళీ మేడం పీడిఎఫ్ ఉంది కదా అని మీరు అనకండి. పీడిఎఫ్లో నేను ప్రింటెడ్ది ఇది ఏదైతే టైప్ చేసి ఉందో అదే మీకు వస్తుంది. ఈ పైన రాసిన మొత్తం రన్నింగ్ నోట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి. ఈజ్ ఏ మ్యాన్ సూటబుల్ ఫర్ ఎనీ పోస్ట్. ఇది మన ఆన్సర్. మ్యాన్ సూటబుల్ ఫర్ ఎనీ పోస్ట్. రైట్, వీడియో పాజ్ చేసి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వీడియో పాజ్ చేసి రాసుకోండి. రైట్, నెక్స్ట్, కంపారిజన్ ఆఫ్ వెయిట్, క్వాంటిటీ అండ్ నంబర్. No comparison is employed in the following sentences when there is time is used in comparison and positive degree is used. See, మనం కంపారిజన్ చేస్తున్నాము. నా వాచ్ని మీ వాచ్తో కంపేర్ చేస్తున్నాను, లేదంటే నా ఫోన్ని మీ ఫోన్తో కంపేర్ చేస్తున్నాను, లేదంటే ఏదైనా కంపారిజన్ చేస్తున్నాను. ఆ కంపారిజన్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్లో టైం అనే వర్డ్ వచ్చింది అనుకుందాం. టైం అనే వర్డ్ వచ్చింది అనుకున్నాం. దిస్ ఈజ్ 2 times హయ్యర్ దెన్ యువర్ మొబైల్ ఆర్ దిస్ యువర్ పెన్ ఆర్ సంథింగ్ అన్నాను అనుకోండి. అంటే టైం అనే వర్డ్ వచ్చినప్పుడు కంపారిజన్ ఉండదు, నో కంపారిజన్.
నో కంపారిజన్. మళ్ళీ ఏం చేయాలి మేడం అంటారా, అప్పుడు పాజిటివ్ డిగ్రీని యూస్ చేయాలి. అప్పుడు మనము పాజిటివ్ డిగ్రీని యూస్ చేయాలి. పాజిటివ్ డిగ్రీని యూస్ చేయాలి. ఒకవేళ ఈ కంపారిజన్ చేసేటప్పుడు నో టైం అంటే టైం అనే వర్డ్ రాలేదు, టైం అనే వర్డ్ రాలేదు, అలాంటి టైంలో నేను కంపారేటివ్ డిగ్రీని యూస్ చేయొచ్చు. కంపారేటివ్ డిగ్రీని యూస్ చేయొచ్చు. క్లియర్ కదా. నేను కంపేర్ చేస్తున్నాను నా మొబైల్ మీ మొబైల్తో, నా మొబైల్ కాస్ట్ ఇంత మీ మొబైల్ కాస్ట్ అంత, నా కార్ కాస్ట్ ఇంత మీ కార్ కాస్ట్ ఇంత అని నేను కంపేర్ చేస్తున్నాను. ఎప్పుడైతే కంపారిజన్ చేస్తున్నానో, కంపారిజన్ చేసేటప్పుడు 2 times 3 times 5 times అలా టైం అనే వర్డ్ వచ్చింది అనుకోండి, టైం అనే వర్డ్ వచ్చినప్పుడు అప్పుడు కంపారేటివ్ డిగ్రీని నేను యూస్ చేయొద్దు. మళ్ళీ ఏది చేయాలి అంటే పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ని యూస్ చేయాలి. కానీ టైం అనే వర్డ్ రాలేదు, కంపారిజన్ చేస్తున్నాను బట్ టైం అనే వర్డ్ రాలేదు, అలాంటి టైంలో కంపారేటివ్ డిగ్రీని యూస్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. My book is 3 times cheaper than yours. My book is 3 times cheaper than yours. See, cheaper 3 times. టైం అనే వర్డ్ వచ్చింది కదా, టైం అనే వర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ మనము కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయొద్దు. ఈఆర్ అంటే కంపారేటివ్ డిగ్రీ అంటే చీప్, నాట్ చీప్. మై బుక్ ఈజ్ 3 times చీప్ దాన్ yours. మీ బుక్ కన్నా నా బుక్ 3 times చాలా చీప్ది అంటే తక్కువ బుక్. యువర్ ఇన్కమ్ ఈజ్ మెనీ టైమ్స్ హయ్యర్ దెన్ తుషార్స్. మీ ఇన్కము మెనీ టైమ్స్ హయ్యర్ దెన్ తుషార్స్ అంటే తుషార్ ఇన్కమ్ కన్నా మీ ఇన్కమ్ చాలా టైమ్స్ ఎక్కువ. సో ఇక్కడ టైం అనే వర్డ్ వచ్చిందా, ఇక్కడ టైం అనే వర్డ్ వచ్చిందా, ఎప్పుడైతే టైం అనే వర్డ్ వచ్చిందో అప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీని యూస్ చేయొద్దు. హయ్యర్ అంటే ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ, సో మనం హై అని చెప్పాలి. Your income is many times high than Tushar's. Next, this book is 5 rupees cheaper than yours. This book is 5 rupees cheaper than yours. See, నేను కంపేర్ చేస్తున్నాను ఈ బుక్ కాస్ట్ని బుక్ని కంపేర్ చేస్తాను, బుక్ యొక్క కాస్ట్ని కంపేర్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నేను టైం అనే వర్డ్ని యూస్ చేయట్లేదు. 2 times 3 times 5 times అలా వర్డ్ని యూస్ చేయట్లేదు, అమౌంట్ చెప్తున్నాను. 5 rupees cheaper than your book. సో అలాంటి టైంలో ఇక్కడ టైం అనే వర్డ్ లేదు, సో అలాంటి టైంలో ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ ఏంటిది చీపర్, ఇది యూస్ చేయొచ్చు. కంపారేటివ్ డిగ్రీని యూస్ చేయొచ్చు. Comparative degree can be used కాదు, యూజ్ చేయాలి. రైట్. నెక్స్ట్, దిస్ టేబుల్ ఈజ్ 10 kilos lighter than that. ఈ టేబుల్ ఆ టేబుల్ కన్నా 10 kilos లైటర్ అంటే చాలా బరువు తక్కువ ఉంది అని చెప్తున్నా. ఇక్కడ టైం అనే వర్డ్ ఉందా, లేదు. సో అలాంటి టైంలో మనము ఇది కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయొచ్చు. క్లియర్ కదా. రైట్. నెక్స్ట్, the following adjectives cannot be used before nouns. మనము ఇంతకుముందు క్లాస్లో చూసాము కొన్ని, అంటే చెప్పాలంటే ఫస్ట్ క్లాస్లో చూసాము. ఏం చూసాము, అడ్జెక్టివ్ ప్లేసెస్ అని చూసాము. అడ్జెక్టివ్ ప్లేసెస్ ఏమన్నాము, కొన్ని బిఫోర్ ఏ నౌన్ యూజ్ చేస్తామన్నాము, బిఫోర్ ఏ నౌన్, కొన్ని ఆఫ్టర్ ఏ నౌన్ యూజ్ చేస్తామన్నాం, ఆఫ్టర్ ఏ నౌన్. బిఫోర్ ఏ నౌన్లో బీ ఉంది కదా, ఏ లేదు కాబట్టి దీన్ని అట్రిబ్యూటివ్ యూజ్ అన్నాము, అట్రిబ్యూటివ్ యూజ్. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెడికేటివ్ యూజ్ అని చెప్పాము. ఇది ఫస్ట్ క్లాస్లో చాలా ఎలాబొరేటెడ్గా మనము ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాము. రైట్. మీరు ఒకసారి అది మర్చిపోయినా లేదంటే చూడకుండా ఒకసారి ఫస్ట్ వీడియోని చూడండి, ఓకేనా. రైట్. ఇక్కడ వచ్చేసండి. ఏమంటున్నారంటే ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ కెనాట్ బి యూజ్డ్ బిఫోర్ నౌన్స్. అంటే ఏంటి, అట్రిబ్యూటివ్ యూజ్ చేయొద్దు. ఇవి ఏవైతే అడ్జెక్టివ్స్ మనకి ఇచ్చారో వాటిని అట్రిబ్యూటివ్ యూజ్ చేయొద్దు. మళ్ళీ ఎలా చేయాలి అంటే ప్రెడికేటివ్ యూజ్ చేయాలంటే ఆఫ్టర్ ఏ నౌన్ చేయొచ్చు, కానీ బిఫోర్ ఏ నౌన్ చేయొద్దు. చూడండి, బిఫోర్ ఏ నౌన్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ కన్నా ముందు యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఏంటి అవి, అఫ్రేడ్, అస్లీప్, డ్యూ, రెడీ, అనేబుల్, అలైక్, అవేర్, గ్లాడ్, సారీ, వెల్, అలోన్, హిల్, ష్యూర్, వర్త్. ఈ
సారీ అడ్వర్బ్స్ కాదు, అడ్జెక్టివ్స్. ఈ అడ్జెక్టివ్స్ని ఆఫ్టర్ ఏ నౌన్ యూజ్ చేయాలి అని చెప్తున్నారు. సో మనము చూద్దాం. షీ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. సి అలోన్ ఏంటి? అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, అలోన్ ఉందా ఇక్కడ మనకి, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అలోన్. ఇది అడ్జెక్టివ్. బిఫోర్ ఏ నౌన్ యూజ్ చేయొద్దు, కానీ ఆఫ్టర్ ఏ నౌన్ యూజ్ చేయొద్దు. యూజ్ చేయొచ్చు. సి ఆఫ్టర్ ఏ నౌన్ మీన్స్ ఆఫ్టర్ ఏ నౌన్ ఇంక్లూడ్స్ ప్రొనౌన్ కూడా కదా. షీ అలోన్, షీ అలోన్, షీ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. అంటే ఇది ఆఫ్టర్ ఏ నౌన్, నౌన్ ఇంక్లూడ్స్ ప్రొనౌన్, నౌన్ తర్వాత కానీ ప్రొనౌన్ తర్వాత కానీ యూజ్ చేయొచ్చు. సో ఇది మనకేంటి? ప్రిడికేటివ్ యూజ్, ప్రిడికేటివ్ యూజ్. సో ఈ సెంటెన్స్ కరెక్ట్. ఆఫ్టర్ ఏ నౌన్ యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్, ఐ ఫౌండ్ ఏ బేబీ అస్లీప్. అస్లీప్ అనే వర్డ్ అనేది కూడా అడ్జెక్టివ్. ఇది కూడా మనము ప్రిడికేటివ్ యూజ్ చేయాలి, అట్రిబ్యూటివ్ యూజ్ చేయలేము. సో ఎవరు అస్లీప్, ఎవరు పడుకున్నారు? బేబీ. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతుంది ఈ అస్లీప్ అనే వర్డ్? బేబీ కోసం మాట్లాడుతుంది. బేబీ అనేది నౌన్, ఆఫ్టర్ ఏ నౌన్ ఉంది కదా. సో ఇది మనకి ప్రిడికేటివ్ యూజ్. ఆఫ్టర్ ఏ నౌన్ మీన్స్ ప్రిడికేటివ్ యూజ్. ప్రిడికేటివ్ యూజే చేయాలి. సో కరెక్ట్. ద మ్యాన్ ఈజ్ ఇల్. హూ ఈజ్ ఇల్? మ్యాన్ ఈజ్ ఇల్. ఇల్ అనేది అడ్జెక్టివ్. మ్యాన్ అన్నది నౌన్. సో ఇది కూడా మనకి ప్రిడికేటివ్ యూజ్. నెక్స్ట్, ద మ్యాన్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ మై డాగ్. అయితే మీకు ఇక్కడ డౌట్ రావాలి, మేడం అఫ్రేడ్ అన్నది వర్బ్ అడ్జెక్టివ్ కదా. ఇక్కడ మ్యాన్ అన్నది నౌను, డాగ్ అన్నది కూడా నౌను. సో ఇప్పుడు దీనికన్నా ముందు ఒక నౌన్ ఉంది, దీని తర్వాత ఒక నౌన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది అట్రిబ్యూటివ్ నౌన్, అట్రిబ్యూటివ్ యూజా ప్రెడికేటివ్ యూజా అన్నది మీకు డౌట్ రావాలి. సి మంచిగా వినండి. అఫ్రేడ్, ఎవరు అఫ్రేడ్? డాగా? కాదు, మ్యాన్ అఫ్రేడ్. అంటే ఈ అఫ్రేడ్ అనేది మ్యాన్ కోసం మాట్లాడుతుంది. ఎప్పుడైతే దీనికోసం మాట్లాడుతుందో ఇదే మనం నౌన్గా కన్సిడర్ చేయాలి, డాగ్ని కన్సిడర్ చేయొద్దు. సో ఇది ఆఫ్టర్ ఏ నౌన్. క్లియరా? సో ప్రెడికేటివ్ యూజ్. నెక్స్ట్, దిస్ బుక్ ఈజ్ వర్త్ రీడింగ్. వాట్ ఈజ్ వర్త్ రీడింగ్? దిస్ బుక్. సి వర్త్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఏంటి వర్త్? బుక్ వర్త్. ఈ బుక్ వర్త్. సో ఇది నౌన్. సో ఇది కూడా మనకి ప్రెడికేటివ్ యూజ్. ఆఫ్టర్ ఏ నౌన్ మీన్స్ ప్రెడికేటివ్ యూజ్, బిఫోర్ ఏ నౌన్ మీన్స్ అట్రిబ్యూటివ్ యూజ్. నెక్స్ట్, ఇది ఏంటి అంటే ఆర్డర్, అడ్జెక్టివ్స్ని ఏ ఆర్డర్లో పెట్టాలి అన్నది. దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఒకటి సింపుల్గా చెప్తాను. ఓఎస్ అంటే తెలుసు కదా, మన సిస్టమ్ ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం కదా. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, యాజ్ సిఓఎం కంప్యూటర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అయితే ఇక్కడ నేను ఎలాబొరేటర్గా ఇచ్చాను చూడండి. ఓ అంటే ఏంటి అంటే ఒపీనియన్. ఇప్పుడు ఒక పర్సన్ కోసం మాట్లాడుతున్నాము, అతని హైట్, అతని స్ట్రక్చరు, అతని కలరు, అతని నేషనాలిటీ, అతని ఆరిజిన్, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇవన్నీ అడ్జెక్టివ్సే. కలరు ఏదైతే చెప్పాలనుకున్నామో అన్నీ ఆ నౌన్ కోసం చెప్తున్నాయి. ఆ నౌన్ అతను బ్లాక్గా ఉంటాడు, అతను ఆ కంట్రీకి చెందినవాడు, అతను అంత హైట్ ఉన్నాడు, అంత లావు ఉన్నాడు, లేదంటే ఆ కలర్లో ఉన్నాడు, ఇవన్నీ మనకి అడ్జెక్టివ్సే. సో ఇన్ని అడ్జెక్టివ్స్ ఒక్కటే నౌన్ డిస్క్రైబ్ చేస్తున్నాయి. అయితే మనకి డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఇన్ని అడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఏ అడ్జెక్టివ్ని ఫస్ట్ పెట్టాలి, ఏ అడ్జెక్టివ్ని సెకండ్ పెట్టాలి, థర్డ్ పెట్టాలి, ఫోర్త్ పెట్టాలి. సో మనకి సీక్వెన్స్ అన్నది కంపల్సరీగా తెలియాలి. సో సీక్వెన్స్ తెలియకపోతే కూడా మనకి మార్క్స్ పోతాయి. అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇప్పుడు నేను ఇన్కరెక్ట్ సీక్వెన్స్ పెట్టాను అనుకోండి, అది డజంట్ లుక్ గుడ్ కదా. సో అలాంటి టైంలో మనకి సీక్వెన్స్ కూడా తెలియాలి. ఫస్ట్ ఒపీనియన్, అతని పైన నా ఒపీనియన్ ఏంటి, అతను బాగున్నాడా బాగలేడా, ఏదో సంథింగ్ ఒపీనియన్. లవ్లీ, బ్యూటిఫుల్ ఆర్ ప్రిటీ. సైజ్, హ్యూజ్, టిన్నీ, బిగ్, లిటిల్. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఇవి. ఏజ్, ఓల్డ్ ఏజా, యంగ్ ఏజా, న్యూ ఏజా. షేప్, రౌండ్, స్క్వేర్, ట్రయాంగిల్. కలర్, రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్. పర్సన్ అనే కాదు, ఏదైనా నౌన్కి ఎన్ నెంబర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తే ఆ అడ్జెక్టివ్స్ని ఏ ఆర్డర్లో పెట్టాలన్నది ఇప్పుడు మన
మన ముందున్న క్వెరీ, రైట్. ఆరిజిన్ ఇండియనా, చైనీసా, పాకిస్తానా, ఇంకెవరా అన్నది. నెక్స్ట్ మెటీరియల్ సిల్క్, గోల్డ్, వుడ్. పర్పస్ వెడ్డింగ్ డ్రెస్ అంటే ఏ దానికి ఆ మెటీరియల్ని ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాము. వెడ్డింగ్ డ్రెస్, రీడింగ్, రైటింగ్ అలాంటివి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి, చూద్దాం. ఇదైతే నేను మీకు ప్రింట్ ఇస్తాను, అంటే మీకు ఇది PDF ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. బట్ అర్థం చేసుకొని ట్రై చేయండి. OS ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ కంప్యూటర్. ఇక్కడ ఇది ఫస్ట్ ఎస్ సైజ్, సెకండ్ ఎస్ షేప్. ఇది ఒపీనియన్. ఏ అంటే ఏజ్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. ఇక్కడ అవన్నీ ఉన్నాయి, బట్ ఒక్కసారి మీకు ఒక సాటిస్ఫాక్షన్, అన్నీ ఒకసారి చూసామని తెలియడానికి అంతే, రైట్. ఫస్ట్ వన్ సైజు, లావు ఉన్నాడా, బక్కగా ఉన్నాడా, ఇలాంటిది. తర్వాత షేప్ పర్సన్కి షేప్ కదా. ఇప్పుడు ఏదైనా టేబుల్ అవి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ ఉందా, రెక్టాంగిల్ ఉందా, సర్కిల్ ఉందా, సెమీ సర్కిల్ ఉందా, అలా, రైట్. నెక్స్ట్ షీ హ్యాస్ లాంగ్ బ్యూటిఫుల్ బ్లాక్ హెయిర్. ఇక్కడ హెయిర్ అన్నది నౌను, బ్లాక్ అన్నది అడ్జెక్టివే, బ్యూటిఫుల్ అన్నది అడ్జెక్టివే, లాంగ్ అన్నది అడ్జెక్టివే. లాంగ్ అన్నది ఏంటి, పెద్దగా, సైజ్. బ్యూటిఫుల్ అన్నది ఏంటి, బ్యూటిఫుల్ మన ఒపీనియన్ కదా, బ్యూటిఫుల్ ఒపీనియన్. బ్లాక్ అన్నది ఏంటి, కలర్. సో మన స్ట్రక్చర్ ఏంటి, మనం రాయాల్సిన స్ట్రక్చరు ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ కంప్యూటర్. ఓ అన్నది ఒపీనియన్. సో షీ హ్యాస్ బ్యూటిఫుల్, ఒపీనియన్ ఫస్ట్ అవ్వాలి, తర్వాత సైజ్, ఇక్కడ బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్, కలర్ ఇక్కడ ఉంది, ఇది కలర్. షీ హ్యాస్ బ్యూటిఫుల్ లాంగ్ బ్లాక్ హెయిర్. క్లియర్ కదా. నెక్స్ట్ ఐ మీట్ కాదు, ఇది ఐ మెట్ ఉండాలి. ఐ మెట్ ఏ హ్యాండ్సమ్ టాల్ డార్క్ అమెరికన్ నీగ్రో. సి నీగ్రో అనేది నౌను, అమెరికన్ అనేది నేషనాలిటీ, డార్క్ అన్నది కలర్, టాల్ అన్నది సైజ్, హ్యాండ్సమ్ అన్నది హ్యాండ్సమ్ గుండా అగ్లీ గుండా అన్నది మనము ఒపీనియన్. సో మన స్ట్రక్చర్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ కంప్యూటర్. ఓ అంటే ఒపీనియన్, హ్యాండ్సమ్ కరెక్టే. హ్యాండ్సమ్ తర్వాత ఏం రావాలి, ఇది సైజు, ఇది షేప్. సో మనకి సైజ్ ఉంది, హ్యాండ్సమ్, టాల్, ఓకే. తర్వాత కలర్ రావాలి, కలర్ ఇక్కడ కలర్ డార్క్ వచ్చేసింది. తర్వాత ఒక్క సెకండ్, ఆరిజిన్ కదా నెక్స్ట్ వన్, ఇది ఈఓ ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిండు, ఆరిజిన్ ఆర్ నేషనాలిటీ, ఇదే ఆరిజిన్ ఏంటి, దీన్ని సరే ఆరిజిన్ అని రాస్తాను, మళ్ళీ నేషనాలిటీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిండు, తను ఆఫ్రికా నుంచి వచ్చిండు, ఇక్కడ ఆఫ్రికా, తర్వాత నిగ్రో. కరెక్టే, ఈ సెంటెన్స్ కరెక్ట్గానే చూడండి. ఐ మెట్ ఏ హ్యాండ్సమ్ టాల్ డార్క్ ఆఫ్రికన్ నిగ్రో, కరెక్టే కదా, రైట్. నెక్స్ట్ ఏ బిగ్ రెడ్ లెదర్ బ్యాగ్ వాజ్ లయింగ్ ఆన్ ద టేబుల్. సి ఏం లయింగ్ ఆన్ ద టేబుల్, బ్యాగ్ అన్నది నౌన్, లెదర్ ఈజ్ అ అడ్జెక్టివ్, బిగ్ రెడ్ ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్, బిగ్ ఈజ్ ఆల్సో అన్ అడ్జెక్టివ్. సో ఇవన్నీ అడ్జెక్టివ్స్ కదా, ఏ దానిలో ఏది
ఏ సీక్వెన్స్లో పెట్టాలో చూద్దాం. సి బిగ్ అనేది ఏంటి, సైజ్. రెడ్ అనేది ఏంటి, కలర్. లెదర్ అనేది ఏంటి, మెటీరియల్. మన స్ట్రక్చర్ ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ కంప్యూటర్. ఏంటి, ఒపీనియన్, ఈఎస్ సైజ్, ఈఎస్ షేప్, ఈఓ ఆరిజిన్. సి కలర్, ఏ ఏజ్, ఎం మెటీరియల్, పి కంప్యూటర్ కదా, పి పర్పస్ దేనికోసం. సైజ్ రావాలి, ఫస్ట్ సైజ్ వచ్చింది, తర్వాత షేప్ లేదు, ఇది షేప్. ఈ అంటే ఏంటి, ఏజ్. ఏజ్ బ్యాక్కి ఏజ్ ఉండదు. సి అంటే కలర్, కలర్ వచ్చేసింది. మెటీరియల్ అంటే ఇది కూడా కరెక్ట్ సీక్వెన్స్లోనే ఉంది. ఏ బిగ్ రెడ్ లెదర్ బ్యాగ్ వాజ్ లయింగ్ ఆన్ ద టేబుల్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, మనము 2 and 2కి మధ్యలో కాన్సెప్ట్. ఒకటి చూడండి, ఎప్పుడే కానీ సెంటెన్స్ 2 and 2 రాస్తున్నామంటే సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుంది. సెంటెన్స్ నెగిటివ్లో వెళ్తుంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఈ ఈజ్ యాజ్ క్విక్ యాజ్ ఈజ్ బ్రదర్. ఈ క్వశ్చన్స్ ఇవి అడిషనల్గా వచ్చాయి, ఈ 2కి సంబంధించినవి కాదు, బట్ అడిషనల్గా వచ్చాయి. ఈ ఈజ్ యాజ్ క్విక్ యాజ్ ఈజ్ బ్రదర్. సి నేను కంపారిజన్ ఏం చేస్తున్నాను, ఎవరికి కంపారిజన్ చేస్తున్నాను, ఈజ్ యాజ్ క్విక్ యాజ్ ఈజ్ బ్రదర్ అంటే ఇతనితో కంపేర్ చేస్తున్నాను. ఎప్పుడైతే నౌన్కి అంటే పర్సన్కి మధ్య కంపారిజన్ చేయాలి అనుకుంటున్నాను అంటే నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి, అడ్జెక్టివ్ కావాలి. సో ఇది క్విక్ అనేది అడ్జెక్టివ్. అండ్ మనం ఇది లాస్ట్ క్లాస్లో చూసాము, మళ్ళీ చెప్తున్నాను. యాజ్ మధ్యలో మనము అడ్జెక్టివ్ని యూజ్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. పర్సన్కి మధ్యలో కంపారిజన్ జరిగితే అడ్జెక్టివ్ యూజ్ చేస్తాము. ఈ పర్సన్ యొక్క యాక్టివిటీతో కంపారిజన్ జరిగితే అడ్వర్బ్ని యూజ్ చేస్తాం. అడ్వర్బ్ కానీ ఇది ఏ డిగ్రీలో ఉండాలి, ఇది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. సో క్విక్ అనేది ఇక్కడ పాజిటివ్ డిగ్రీ. సో ఇది కరెక్ట్. బ్రదర్, ఈ అండ్ ఈజ్ బ్రదర్ మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. నౌన్కి మధ్యలో కంపారిజన్ కాబట్టి మనము అడ్జెక్టివ్ని యూజ్ చేసాము. నెక్స్ట్ ఈ వాక్డ్ యాజ్ క్విక్లీ యాజ్ ఈజ్ బ్రదర్. నేను ఏం కంపేర్ చేస్తున్నాను, అతని వాళ్ళ బ్రదర్తో కంపేర్ చేస్తున్నాను కాదు, అతని వాకింగ్ని అతని బ్రదర్ యొక్క వాకింగ్తోనే కంపారిజన్ చేస్తున్నాను. ఇతని బ్రదర్ యొక్క వాకింగ్తోనే కంపారిజన్ చేస్తున్నాను. అంటే యాక్షన్ని కంపారిజన్ చేస్తున్నామంటే యాక్షన్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి, అడ్వర్బ్ కావాలి. సో ఇక్కడ మనకి క్విక్లీ అనేది అడ్వర్బ్. ఎలా ఉంది ఇది, క్విక్లీ అనేది ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. క్విక్లీ అనేది మనకి పాజిటివ్ డిగ్రీలో ఉంది. క్లియర్ కదా. వాక్డ్ అన్నది వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకు కావాల్సింది అడ్వర్బ్. సో ఈ వాక్డ్ యాజ్ క్విక్లీ యాజ్ ఈజ్ బ్రదర్. అతని బ్రదర్ ఎంత ఫాస్ట్గా రన్ చేసిండు అంటే ఎంత క్విక్గా నడిచిండో ఇతను కూడా అంతే క్విక్లీగా వాక్ చేసిండు అని చెప్తున్నాను. రైట్, ఇక్కడ నోట్ అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఇక్కడ చెప్పిన పాయింట్ మళ్ళీ వచ్చింది. యాజ్ మధ్యలో పాజిటివ్ ఉండాలి, సో యాజ్ మధ్యలో కూడా పాజిటివ్ డిగ్రీనే ఉండాలి, ఎన్ఎఫ్ తర్వాత కూడా పాజిటివ్ డిగ్రీనే ఉండాలి, అండ్ వెరీ తర్వాత కూడా పాజిటివ్ డిగ్రీ, అండ్ నెక్స్ట్ ఇంకొకటి 2 తర్వాత కూడా పాజిటివ్ డిగ్రీనే ఉండాలి. ఓన్లీ 2, నాట్ 2 ఓన్లీ 2 ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకు పాజిటివ్ డిగ్రీనే ఉండాలి. పాజిటివ్ డిగ్రీ. క్లియర్ కదా. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాము. ఈజ్ యాజ్ వైజర్ యాజ్ ఈజ్ బ్రదర్. సి ఈజ్ యాజ్ వైజర్ యాజ్ ఈజ్ బ్రదర్. ఇది కరెక్టేనా. ఏమనుకున్నాం మనము, యాజ్ మధ్యలో పాజిటివ్ డిగ్రీ ఉండాలి అనుకున్నాం, కానీ ఇక్కడ ఏ డిగ్రీ ఉంది, కంపారేటివ్ డిగ్రీ ఉంది. సో ఈజ్ యాజ్ వైజ్ యాజ్ ఈజ్ బ్రదర్. ఈజ్ యాజ్ వైజ్ యాజ్ ఈజ్ బ్రదర్. నెక్స్ట్, she is not so taller as her younger brother. She is not so taller as her younger brother.
చూడండి, సో హ్యాస్ మధ్యలో కూడా మనకి పాజిటివ్ డిగ్రీ ఉండాలి. టాల్, నాట్ టాలర్. నెక్స్ట్, ద బాయ్ ఈజ్ టూ వీకర్ టు డూ ద వర్క్. రాంగ్ చదివానా? ద బాయ్ ఈజ్ టూ వీకర్ టు డూ ద వర్క్. సి, టూ మధ్యలో పాజిటివ్ డిగ్రీ ఉండాలి. వీక్, నాట్ వీకర్. ఇక్కడ నేను 2 చెప్పానా మీకు? 2 మధ్యలో, సారీ, ఇక్కడ 2 మధ్యలో కూడా పాజిటివ్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్, ఈ ఎన్ఎఫ్ ఉంది కదా, ఎన్ఎఫ్ని మనము 2 వేస్లో యూస్ చేస్తాము. ఎలా? ఎన్ఎఫ్ని అడ్జెక్టివ్ లాగా యూస్ చేస్తాము అండ్ అడ్వర్బ్ లాగా కూడా యూస్ చేస్తాము. అడ్జెక్టివ్ లాగా యూస్ చేస్తాము అండ్ అడ్వర్బ్ లాగా యూస్ చేస్తాము. ఎప్పుడైతే దీన్ని అడ్జెక్టివ్ లాగా యూస్ చేస్తామో ఇది బిఫోర్ ఏ నౌన్ ఉంటుంది. బిఫోర్ ఏ నౌన్. ఎప్పుడైతే అడ్వర్బ్ లాగా యూస్ చేస్తామో ఆఫ్టర్ అండ్ అడ్జెక్టివ్ తర్వాత ఉంటుంది ఇది. ఇక్కడ అడ్జెక్టివ్, ఇక్కడ సి, మంచిగా వినండి. ఎనఫ్ని అడ్జెక్టివ్ లాగా యూస్ చేస్తాము, అడ్వర్బ్ లాగా యూస్ చేస్తాము. ఎప్పుడైతే అడ్జెక్టివ్ లాగా యూస్ చేస్తామో దీన్ని బిఫోర్ ఏ నౌన్ యూస్ చేస్తాము. ఇది నౌన్, దీనికన్నా ముందు ఎనఫ్. అదే అడ్వర్బ్ లాగా యూస్ చేసామనుకోండి, ఇది అడ్జెక్టివ్, దీని తర్వాత అడ్వర్బ్. ఈ అడ్జెక్టివ్ ఎనఫ్, ఇది అడ్వర్బ్. ఇక్కడ అడ్జెక్టివ్ రెండు పాజిటివ్ డిగ్రీలోనే ఉంటాయి. అడ్జెక్టివ్స్ పాజిటివ్ డిగ్రీలోనే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూసాం. he has enough money. See, he has enough money. మనీ అనేది ఏంటి? నౌన్. ఎంత మనీ ఉంది తన దగ్గర? ఎనఫ్ మనీ ఉంది. అంటే మనీ కోసం చెప్తుంది ఎనఫ్. సో ఇది మనకి అడ్జెక్టివ్. ఎప్పుడైతే ఎనఫ్ అడ్జెక్టివ్ లాగా యూస్ చేస్తామో బిఫోర్ ఏ నౌన్, ఈ హ్యాస్ ఎనఫ్ మనీ, మనం ఇలా చెప్పము. ఈ హ్యాస్ మనీ ఎనఫ్ అనము, అంటామా? అనం కదా. ఈ హ్యాస్ ఎనఫ్ మనీ అంటాం. సో బిఫోర్ ఏ నౌన్. కరెక్ట్. నెక్స్ట్ వన్. He has smart enough. He is smart enough to do the work. See, smart ఏంటి? who is smart? smart అంటే ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. ఎంత స్మార్ట్ తను? ఎనఫ్ స్మార్ట్. సో ఇది అడ్వర్బ్. ఎప్పుడైతే ఎనఫ్ని అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తామో ఆఫ్టర్ అండ్ అడ్జెక్టివ్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. ఈ స్మార్టర్ ఎనఫ్ టు డూ ద వర్క్. ఇక్కడ చూడండి, స్మార్టర్, హూ ఈజ్ స్మార్టర్? ఈ స్మార్టర్. సో ఇది మనకి అడ్జెక్టివ్. ఎంత స్మార్టర్? ఎనఫ్ స్మార్టర్. ఇది అడ్వర్బ్. బట్ ద థింగ్ ఈజ్, ఎనఫ్ని అడ్జెక్టివ్ లాగా యూజ్ చేసిన, అడ్వర్బ్ లాగా యూజ్ చేసిన, మనము యూజ్ చేసే అడ్జెక్టివ్ మట్టుకి ఏ డిగ్రీలో ఉండాలి? పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. ఇక్కడెక్కడుంది? కంపారేటివ్ డిగ్రీలో ఉంది. సో ఇది మనకి రాంగ్. స్మార్ట్ అని చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్, ఈజ్ ఎనఫ్ స్మార్ట్ టు డూ ద వర్క్. ఇలా అంటాము మనము. చూద్దాం. సి, హూ ఈజ్ స్మార్ట్? ఈ స్మార్ట్. సో ఈ స్మార్ట్ అనేది అడ్జెక్టివ్. ఎంత స్మార్ట్? ఎనఫ్ స్మార్ట్. అంటే ఇది అడ్వర్బ్. మనం ఏం చూసాము? ఎనఫ్ని అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తే ఎనఫ్ని అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తే అది ఏముండాలి? ఎనఫ్ని అడ్వర్బ్ లాగా యూజ్ చేస్తే ఆఫ్టర్ అండ్ అడ్జెక్టివ్ ఉండాలి. అడ్జెక్టివ్ తర్వాత ఉండాలి. బట్ ఇక్కడ ఏమైంది?
బిఫోర్ అండ్ అడ్జెక్టివ్ ఉంది. సో ఈ స్ట్రక్చర్ రాంగ్. మళ్ళీ ఎలా రాయాలి? ఈజ్ స్మార్ట్ ఎనఫ్, ఈజ్ స్మార్ట్ ఎనఫ్, ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు డూ ద వర్క్. క్లియర్ కదా? రైట్. మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు చేయండి, చేయాలి కంపల్సరీగా. చేసేవాళ్ళు కాదు, చేస్తేనే మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. రైట్. ఇక్కడ మనము ప్రాక్టికల్ క్వశ్చన్స్కి వచ్చాం. ఇక్కడ 25 క్వశ్చన్స్ తీసుకున్నాను నేను. ఈ 25 క్వశ్చన్స్ నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను. ఇక్కడ మనము ప్రాక్టికల్ క్వశ్చన్స్ తీసుకున్నాము. ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏంటంటే 25 క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. ఈ 25 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను ఇక్కడ. డన్. దీని తర్వాత మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను నేను. టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్లో ఏంటి అంటే యాజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ రాస్తే మీకు ఎలా ఉంటుంది? కరెక్ట్ రాస్తే పాజిటివ్ మార్క్స్, రాంగ్ రాస్తే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అదే విధంగా నేను టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఆ టెస్ట్ కండక్ట్ చేస్తాను. అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎక్కడ స్టాండ్ అవుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. దాని తర్వాత నేను మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్లియరా? రైట్. నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్. There were no less than 50 persons in the dining hall. There were no less than 50 persons in the dining hall. 50 persons కన్నా తక్కువ లేరు, ఎక్కువనే ఉన్నారో చెప్పాలనుకుంటున్నారు. 50 persons అంటే ఏంటి? ఈ పర్సన్స్ కౌంటబులా అన్కౌంటబులా? కౌంటబుల్. పర్సన్స్ కౌంటబుల్. పర్సన్స్ కౌంటబుల్ అయినప్పుడు మనము లెస్ని యూజ్ చేయదు. లెస్ వచ్చేసి అన్కౌంటబుల్స్కి యూజ్ చేస్తాం. లెస్. ఫ్యూవర్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో ఉంది కదా, కంపేర్ చేస్తున్నాం కదా, ఇది కౌంటబుల్కి యూజ్ చేస్తాం. నో ఫ్యూవర్ దెన్, నో ఫ్యూవర్ దెన్, నో ఫ్యూవర్ దెన్ 50 persons in the dining hall. There were no fewer than 50 persons in the dining hall. Clear కదా? Next. Few remarks that he made were offensive to my brother. అతను ఎన్నైతే రిమార్క్స్ చేసిండో అవన్నీ మా బ్రదర్కి అఫెన్సివ్ అని అనిపించింది. ఫ్యూ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చూసాము. ఫ్యూ ఈజ్ యూజ్డ్, ఫ్యూ అండ్ లిటిల్, ఫ్యూ అండ్ లిటిల్. ఫ్యూ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కౌంటబుల్, లిటిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద అన్కౌంటబుల్. ఫ్యూ అన్న లిటిల్ అన్న ఆల్మోస్ట్ నథింగ్ నెగిటివ్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు మనము ఫ్యూ అంటాం. అతను ఏదో రిమార్క్స్ చేసిండు, అది మా బ్రదర్కి నచ్చలేదు, అఫెన్సివ్ అనిపించింది. ఏదో చేసిండు కదా, అలాంటి టైంలో నథింగ్ ఎలా చెప్తాం మనము? ఏదో చేసిండు కదా రిమార్క్స్. సో అలాంటి టైంలో ఈ ఫ్యూ అనొద్దు. సో ఇంకా చెప్తాను చూడండి. ఏ ఫ్యూ, ఏ లిటిల్, ద ఫ్యూ, ద లిటిల్. ఇక్కడ చూడండి, ఏ ఫ్యూ అంటే ఏంటంటే కొన్ని, కొన్ని అంటే సమ్. ఇక్కడ కూడా లిటిల్ అంటే కూడా సమ్. దా ఫ్యూ అంటేనేమో రిమైనింగ్, ఇంకా రెస్ట్ మిగిలినవి అన్నీ, మొత్తం ఉన్నాయి కొన్ని కానీ మొత్తము. ఇది కూడా మొత్తం. బట్ ఇది అన్కౌంటబుల్ సెన్స్లో, ఇది కౌంటబుల్ సెన్స్లో. వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్లో వాటర్ కొద్దిగానే ఉంది, బట్ ఆ మొత్తం వాటర్ ఉంది. ఆ మొత్తం వాటర్ కోసం చెప్పాలి అన్నప్పుడు నేను ద లిటిల్ అంటాను. వాటర్ ఈజ్ అన్కౌంటబుల్ కదా, సో ద లిటిల్ అని చెప్తాం. రైట్. సో ఫ్యూ రిమార్క్స్ కాదు, అతన్ని ఎన్నైతే రిమార్క్స్ చేసిండో ఆ రిమార్క్స్ మొత్తము మా బ్రదర్కి అఫెన్సివ్ అనిపించింది. అంటే మొత్తం అతను చేసిన అన్ని రిమార్క్స్ కదా. సో ద ఫ్యూ రిమార్క్స్, ద ఫ్యూ రిమార్క్స్ హీ మేడ్ వర్ అఫెన్సివ్ టు మై బ్రదర్. క్లియర్ కదా? నెక్స్ట్ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. Next one. Of all the students, Rita was less worried when the data for the annual examination was announced.
ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్, అందరి స్టూడెంట్స్లలో, ఆఫ్ ఆల్ ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఇందులో రితా కూడా, ఈ అమ్మాయి కూడా ఒకటి. ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ Rita was less worried when the data for the annual examination was announced. See, less ఏంటి ఒకటి చెప్తాను చూడండి. Little, less or lesser or least. R కాదు, ఇది. See, ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారేటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. నేను ఏం చేస్తున్నాను, అంతమంది స్టూడెంట్స్లలో ఒక అమ్మాయి కోసం మాట్లాడుతున్నాను. ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ అంతమంది స్టూడెంట్స్లలో ఒక అమ్మాయి కోసం మాట్లాడుతున్నాను అంటే అది కంపారేటివ్ డిగ్రీ కాదు, సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీకి లీస్ట్ అనాలి ఇక్కడ, లీస్ట్ వర్రీడ్. అండ్ మీకు ఇది కూడా చెప్పాను కదా, లెస్ ఈజ్ ఫాలోడ్ బై దాన్, లెస్సర్ ఈజ్ ఫాలోడ్ బై ఆఫ్, లెస్సర్ ఆఫ్ 2. ఇది మీకు ఐడియా ఉంది, బట్ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్, ఈవెన్ ద మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సెడ్ టు హ్యావ్ ఎర్ర్డ్ వెన్ దేర్ వాజ్ టైమ్ టు యాక్ట్. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది మీరు చెప్పగలగాలి. మనం ఆల్రెడీ టాపిక్ని కంప్లీట్ చేసేసాము, మీకు చెప్పగలగాలి. సి, పర్ఫెక్ట్, సుప్రీం, ఎంటైర్, కంప్లీట్, ఇవన్నిటికీ మనకు నో కంపారిజన్, నో సూపర్లేటివ్ డిగ్రీ, నో కంపారిజన్ ఆర్ నో సూపర్లేటివ్ డిగ్రీ. సో పర్ఫెక్ట్ అంటేనే పర్ఫెక్ట్, దానికి మోర్ పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ అలా ఉండదు. సో ఇక్కడ మోస్ట్ తీసేయాలి. సో ఈ దాన్ని కూడా తీసుకోవాలి, దాన్ని కూడా తీసేయాలి. మోస్ట్ ఒకటే తీసేయాలి, మోస్ట్ ఒకటే తీసేయాలి. ఈవెన్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, నాట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆర్ మోర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్, సుప్రీం, ఎంటైర్, కంప్లీట్, యూనిక్, ఇవన్నీ మనకి పాజిటివ్, ఐ మీన్ టు సే no comparative and no superlative degrees for them. Next question. I was surprised to see every student sitting quietly in the class even though the teacher was not present. I was surprised, okay, then to see every student sitting quietly. ఏం జరిగింది, వాళ్ళు కూర్చున్నారు quietly in the class even though the teacher was not present. సో ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు. Whole of India expressed anger over the hijacking of Air India Boeing Jet by militant at Karachi. See, మనము లాస్ట్ క్లాస్లో చూసాము ఏంటి, all is an adjective if it is followed by plural noun దాని పెడతామనేసి. నెక్స్ట్, both is an adjective if it is followed by plural noun then both the, ఇక్కడ కూడా plural noun, సో both the. కానీ దాకి ఏమన్నాము, హోల్ దా కాదు, దా హోల్ అని చూసాం మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అంటే ఇక్కడ ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్డ్ హ్యాంగర్, the whole of India expressed anger. Next one, I like him because he is the most interesting fellow because of his amiable nature. See, I like him, okay, I like him because enduku he is the most interesting fellow antama. ఇక్కడ చూడండి, ఫెలో అన్నది ఏంటి, నౌన్ డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి మనకి, అడ్జెక్టివ్. ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తుంది, ఇది అడ్జెక్టివ్. ఇక్కడ అడ్జెక్టివ్ అయితే ఇది మోస్ట్ ఉంది. మోస్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, అడ్జెక్టివ్కి మోస్ట్ యూజ్ చేస్తామా,
యూస్ చేస్తాం. ఎక్కడ? సూపర్లేటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్కి మోస్ట్ యూస్ చేస్తాం, కానీ ఎప్పుడు? కంపారిజన్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్. కానీ ఇక్కడ కంపారిజన్ ఏమైనా జరుగుతుందా? చూడండి, ఐ లైక్ హిమ్ బికాజ్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ ఫెలో. కానీ ఎవరితోనైనా కంపేర్ చేస్తున్నానా? ఏదైనా గ్రూప్లోనే కంపేర్ చేస్తున్నానా? ఈజ్ ద ఏమంటారు, అంత గ్రూప్లో కానీ క్లాస్ రూమ్లో కానీ ఏదైనా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్తున్నాను అని అలా చెప్పట్లేదు కదా. ఓన్లీ ఒక పర్సన్ చెప్పి అతను ఇంట్రెస్టింగ్ పర్సన్ అంటున్నాను నేను. సో అలాంటి టైంలో ఇక్కడ ద మోస్ట్ అక్కర్లేదు, దా కూడా అక్కర్లేదు. దా ఎప్పుడు యూస్ చేస్తాం? సూపర్లేటివ్ డిగ్రీలో యూస్ చేస్తాం. అంటే ఇక్కడ యాన్ అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ అయ్యింది కదా ఇక్కడ, యాన్. సో ఐ లైక్ హిమ్ బికాజ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫెలో. ఐ లైక్ హిమ్ బికాజ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫెలో, నాట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫెలో. Right. The meeting was postponed because only the few persons were present there. See, the few అంటే ఏంటి? ఇంతకు ముందుకే చూసాం మనం, అందరూ, కొంతమంది కానీ అందరూ వస్తే మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఎవరు రాకపోతే కదా క్యాన్సిల్ అయ్యేది. సో అలాంటి టైంలో ద ఫ్యూ కాదు, ఓన్లీ ఫ్యూ పర్సన్స్ వర్ ప్రజెంట్ దేర్. నెక్స్ట్ వన్, in the opinion of everyone she is wiser than beautiful. in the opinion of everyone. ఓకే, మనం ఇంతకు ముందు ఇంకొకటి కూడా చూసాం, ఏంటి? ఒకే పర్సన్ యొక్క ఆర్ ఒకే పర్సన్ అనుకుందాం, ఒకే పర్సన్ ఆర్ థింగ్ ఆర్ నౌన్ ఏదైనా, ఆ పర్సన్ యొక్క 2 క్వాలిటీస్, క్వాలిటీ నెంబర్ 1, క్వాలిటీ నెంబర్ 2, క్వాలిటీ నెంబర్ 2, ఈ 2 క్వాలిటీల మధ్యలో కంపారిజన్ చేస్తున్నాను. ఒక క్వాలిటీ ఎక్కువ, ఒక క్వాలిటీ తక్కువ. ఆ 2 క్వాలిటీస్ బిలాంగ్స్ టు సేమ్ పర్సన్. సో అలాంటి టైంలో ఇక్కడ మనము ఈఆర్తోని కంపారిజన్ చేయొద్దు, మోర్ పెట్టాలి. అంటే ఏంటి మేడం అంటారా? ఇక్కడ చెప్తాను. సి, వైజర్ కాదు, మోర్ పెట్టి పాజిటివ్ డిగ్రీ పెట్టాలి, మోర్ వైజ్. In the opinion of everyone she is more wise than beautiful. బ్యూటిఫుల్ కొద్దిగా తక్కువ, కానీ తెలివి చాలా ఎక్కువ, అది దాని మీనింగ్. నెక్స్ట్, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఇఫ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఈజ్ బ్రదర్. అతను ఇంటెలిజెంట్, ఫస్ట్ థింగ్ అతను ఇంటెలిజెంట్, అలా బ్రదర్ అంత ఇంటెలిజెంట్ కాకపోయినా, అంటే ఇక్కడ నేను ఇతను ఇంటెలిజెంట్ అని పాజిటివ్ డిగ్రీలో చెప్తున్నాను, అతని బ్రదర్ అంత ఇంటెలిజెంట్ కాకపోయినా అని అతని బ్రదర్తోని కంపేర్ చేస్తున్నాను, అంటే కంపారేటివ్ డిగ్రీ. సో ఇక్కడ చూడండి, ఇది కూడా చూసాం మనము, యాజ్ అని పెట్టేసి మనము కంపారిజన్ చేస్తాము. ఇక్కడ మనము పాజిటివ్ డిగ్రీలో పెడతాము. యాజ్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్, ఇఫ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్, ఇక్కడ కంపారేటివ్, మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఇస్ బ్రదర్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ బెటర్ దెన్ ఎనీ గర్ల్ దట్ స్టడీస్ ఇన్ ద క్లాస్ రూమ్. సి, ఇది క్లాస్ రూము, ఈ క్లాస్ రూమ్లో ఈ అమ్మాయి కూడా ఉంది కదా. నేను ఈ అమ్మాయి బెటర్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఈ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి షీ ఈజ్ బెటర్ దెన్ ఎనీ అదర్ గర్ల్స్. సి, ఎనీ అదర్ అంటున్నానంటే ఈ అమ్మాయిని నేను ఎక్స్క్లూడ్ చేశాను. సో ఇక్కడ మనము కంపేర్ చేసేటప్పుడు ఎనీ అదర్ పెట్టాలి, ఎనీ అదర్ గర్ల్ దట్ స్టడీస్ ఇన్ అవర్ క్లాస్. నెక్స్ట్ వన్, the latest chapter of this novel is the most comprehensive of all the chapters in the book. See, latest is used for, it is a superlative degree. It is used for the time sense. What is the latest news? What is the latest movie? అంటే మనము లేటెస్ట్ని టైం సెన్స్లో యూజ్ చేస్తాం, లాస్ట్ని సీక్వెన్స్ సెన్స్లో యూజ్ చేస్తాం. సీక్వెన్స్, సో సీక్వెన్స్లో లాస్ట్కి వచ్చింది బుక్, లేటెస్ట్ కాదు, అది లాస్ట్ బుక్, లాస్ట్ వన్. నెక్స్ట్ వన్, షీ వాజ్ నాట్ పనిష్డ్ దో షీ కేమ్ లేటర్ దాన్ ఐ. షీ వాజ్ నాట్ పనిష్డ్, ఓకే, షీ కేమ్ లేటర్ దాన్ ఐ. షీ వాజ్ నాట్ పనిష్డ్, ఓకే, పనిష్ చేయలేరు ఆమెకి, దో అయినప్పటికీ షీ కేమ్ లేటర్ దెన్ ఐ. ఇక్కడ ఉంది చూడండి ఎర్రర్, ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి. ఈ ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఫార్మర్ అని అంటాం, సెకండ్ ఉన్నదాన్ని ఏమంటామంటే లాటర్ అని అంటాం, లాటర్.
కానీ ఆమె నా తర్వాత వచ్చింది అంటే అది సీక్వెన్స్ కాదు, టైము. నేను వచ్చిన తర్వాత 1 hour 2 hours తను వచ్చింది. సో లాటర్ కాదు, లేటర్ దెన్ ఐ. నెక్స్ట్ వన్, షీ ఈస్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ అవర్ కాలేజ్ ఆర్ విలేజ్. సారీ, షీ ఈస్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ అవర్ విలేజ్. సి, ఇక్కడ ఈ అమ్మాయి షీ ఏంటి, బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కదా. సి, 2 adjectives ఒకటే పర్సన్ కోసం, ఒకటే థింగ్ కోసం ఆర్ ఒకటే నౌన్ కోసం మాట్లాడుతుంటే ఈ 2 adjectives సేమ్ డిగ్రీలో ఉండాలి. ఇది పాజిటివ్లో ఉంటే ఇది పాజిటివ్లో ఉండాలి, ఇది కంపారేటివ్లో ఉంటే ఇది కంపారేటివ్లో ఉండాలి, ఇది సూపర్లేటివ్లో ఉంటే ఇది సూపర్లేటివ్లో ఉండాలి. అయితే మీరు అడగచ్చు, మేడం ఒకటి పాజిటివ్ ఇంకోటి కంపారేటివ్ ఉంటే ఏం చేయాలి, పాజిటివ్కి తేవాలా 2, కంపారేటివ్కి తీసుకెళ్ళాలా 2 అని మీకు డౌట్ రావచ్చు. సి, హైయెస్ట్ ఏంది మనకి, కంపారేటివ్. పాజిటివ్ కంపారేటివ్లో కంపారేటివ్ హైయెస్ట్. సో కంపారేటివ్కి తీసుకెళ్ళాలి. సో బెస్ట్ అనేది ఏంటి ఇక్కడ మనకి, పాజిటివ్ డిగ్రీ. ఐఎమ్ సారీ, బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ మనం దీన్ని కూడా సూపర్లేటివ్కి తీసుకెళ్ళాలి. అంటే మోస్ట్ అని ఇక్కడ పెట్టాలి. రైట్, షీ ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ అవర్ విలేజ్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇక్కడ ఇక్కడే పెట్టాం కదా, ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు, ఇక్కడ కూడా పెట్టచ్చు కదా అని. ఇక్కడ పెట్టము, ఇది దీనికోసం ఎక్కువగా మనం ఎలాబొరేటెడ్గా మనము ఆర్టికల్ అనే టాపిక్లో మాట్లాడతాం. ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ప్రస్తుతానికి ఒక్కదానికే పెడతాం. బికాస్ బెస్ట్ గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్ ఒకటే అమ్మాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక్కదానికే పెట్టేసాం. అదే నేను సపరేట్గా పెడితే ఇద్దరు సపరేట్ అయిపోతారు. అది ఎలాబొరేటెడ్గా మనం ఆర్టికల్స్లో మాట్లాడతాం, బట్ ఇక్కడ ఒక్కదానికే పెడతాం. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. రైట్, నెక్స్ట్ వన్, మై బుక్ ఈజ్ సుపీరియర్ దాన్ yours although it cost me much less. See, superior than మనము ఇంతకు ముందుకు చూసాం ఏంటి, adjectives ending with IOR or OR. Next, prefer is a verb actually, and next preferable. వీటికి మనము దాన్ని యూజ్ చెయ్యము, మళ్ళీ ఏం యూజ్ చేస్తాము, టూని యూజ్ చేస్తాము. ఇవి యాక్చువల్లీ కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాము, కానీ కంపారేటివ్ డిగ్రీలో రూల్ ప్రకారం ఏంటి, దాన్ని యూజ్ చేయాలి. కానీ వీటికి మనము దాన్ని యూజ్ చేయము, టూ యూజ్ చేస్తాము. సో సుపీరియర్ దాన్ కాదు, సుపీరియర్ టు. నెక్స్ట్, of all other my neighbors, he is the kindest and most considerate to others. Of all other, see, of all other ante enti, of all other my neighbors is antunanu, ante itanni kuda itani అందులో నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నాను, నేను ఇతన్ని అతని నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. of all other my neighbors is the kindest and most considerate to others. Okay, of all other కాదు, all other ఎప్పుడు యూజ్ చేస్తాం, of any other అంటాం మనం, any other for the comparison. of all అంటున్నామంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో of all కాదు, of all other కాదు, of all my neighbors is the kindest and most considerate. మళ్ళీ మేడం మీరు ఎలా డిసైడ్ అయ్యారు అది సూపర్లేటివ్ అని, ఇక్కడ ఈ ఆల్నే కట్ చేసి ఎన్ని పెట్టేసుకుంటే సరిపోయేది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, కైండెస్ట్ సూపర్లేటివ్, మోస్ట్ ఈజ్ ఆల్సో సూపర్లేటివ్, కైండెస్ట్ ఇది సూపర్లేటివ్, అంటే మనం ఇది కూడా సూపర్లేటివ్కే తీసుకెళ్ళాలి, ఆల్ సూపర్లేటివ్. సో ఎక్స్ట్రా ఉన్నది ఏంది, అదర్ని మనము కట్ చేసేసేయాలి. క్లియర్ కదా. నెక్స్ట్, అరేబియన్ నైట్స్ ఇది ఒక నావెల్, ఈజ్ ద మోస్ట్ అడ్వెంచరస్ ఆఫ్ ఎనీ బుక్స్ రిటన్ సో ఫార్. సి, ఆఫ్ ఎనీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము,
ఎనీని మనము ఎనీ కానీ ఎనీ అదర్ కానీ ఎక్కడ యూజ్ చేస్తాము, కంపారేటివ్లో యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఈ బుక్ ఏదైతే ఉందో మోస్ట్ అడ్వెంచరస్ అంటే మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, అంటే అన్ని బుక్కులలో ఇది అడ్వెంచరస్ బుక్ అని చెప్తున్నాడు. సో అలాంటి టైంలో ఎనీ కాదు, ఆఫ్ ఆల్ ఇంతకుముందుకే చూసాం కదా, ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్, ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ మోర్ ఫేమస్ దాన్ ఎనీ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్, నేను ఏం మాట్లాడుతున్నాను, షేక్స్పియర్ కోసం మాట్లాడట్లేదు. ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ అంటే ద క్రియేషన్స్ ఆర్ నావెల్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ మోర్ ఫేమస్ దాన్ ఓకే దెన్ ఎనీ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. నేను ఇక్కడ రాస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వర్క్స్ని షేక్స్పియర్ ఇదొకటి, ఎనీ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. నేను షేక్స్పియర్ని డ్రామాటిస్ట్తో కంపేర్ చేస్తున్నానా, కాదు. షేక్స్పియర్ యొక్క వర్క్స్ని ఇంగ్లీష్తో కంపేర్ చేస్తున్నానా, అది కూడా కాదు. నేను ఏం చేయాలనుకుంటున్నాను, షేక్స్పియర్ యొక్క వర్క్స్ని ఇంగ్లీష్ డ్రామాటిస్టుల యొక్క వర్క్స్తోని, అంటే వాటి నావెల్స్తోని కంపేర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది ఇలా ఉన్నప్పుడు ఇది ఓన్లీ దీంతో సరిపోదు కదా, దీనికి వీళ్ళ నావల్ ఏమంటారు వర్క్స్ కావాలి కదా. సో అలాంటి టైంలో ఎలా రాయాలి, ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ మోర్ ఫేమస్ దాన్ ఎనీ కాదు, దాన్ ద వర్క్స్ ఆఫ్ ఎనీ అదర్ డ్రామాటిస్ట్ ఆర్, వర్క్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఎలా రాయొచ్చు దీనికి చెప్తాను. దాని తర్వాత ఆఫ్ కాదు, దోస్ ఆఫ్ ఎనీ అదర్ అని అనొచ్చు, లేదంటే ద వర్క్స్ ఆఫ్ ఎనీ అదర్ అని కూడా అనొచ్చు. దేనికి మనం రాస్తుంది, దీని తర్వాత ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ మోర్ ఫేమస్, ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ కాదు నేను అంటుంది, వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ ఫేమస్ దాన్ దోస్ ఆఫ్ ఎనీ అదర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్. దోస్ ఆఫ్ అంటే ఈ దోస్ అంటే ఈ వర్క్స్, ఈ ప్లూరల్ ఇక్కడ, లేదంటే దోస్ రాయని నేను అనుకుంటే డైరెక్ట్ ద వర్క్స్ ఆఫ్ అనుకుంటే రాయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్ ద మోర్ బెటర్ ఇఫ్ యూ వర్క్ ఇన్ మై కంపెనీ. It is all the more better if you work in my company. See, better అంటే ఏంటి, ఇది కంపారేటివ్. కంపారేటివ్ ఈఆర్ పెట్టి కంపారిజన్ చేస్తున్నామంటే ఇక్కడ మళ్ళీ మోర్ పెట్టి కంపారిజన్ చేయొద్దు. దాన్ని బెటర్కి యూజ్ చేస్తామా, దాన్ని కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తామా, చేయలేము. సో ఇది కూడా కట్ చేయండి. అంటే ఆన్సర్ ఇట్ ఈజ్ ఆల్ బెటర్. It is all better if you work in my company. Clear kada? Next, these kind of roses are very popular. See, kind, type, ivi manaki always singular. కైండ్ అంటే ఒక కైండ్ మొత్తము, నేను పర్సన్స్ కోసం మాట్లాడలేదు, ఒక కైండ్ ఆఫ్ పర్సన్స్ కోసం మాట్లాడతాను. కైండ్ అంటే సింగులర్, సింగులర్, టైప్ సింగులర్. ఎప్పుడైతే ఇది సింగులరో అప్పుడు మనము దిస్ దట్ యూజ్ చేయాలి, దీస్ దోస్ యూజ్ చేయొద్దు. అండ్ దీనికి దిస్ దట్కి మనము సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. సో దీస్ కైండ్ ఆఫ్ కాదు, దీస్ కైండ్ అనే సింగులర్ కదా, సో ఇక్కడ దీస్ కాదు, దిస్. This kind of roses is very popular.
అయితే మీరు అడగొచ్చు మేడం ఇక్కడ రోజెస్ ప్లూరల్ కదా మళ్ళీ ఈజ్ ఎందుకు పెడుతున్నారు అనేసి. సి రోజెస్ ఏంటి ప్రిపోజిషన్ తర్వాత ఉన్నది. ప్రిపోజిషన్ తర్వాత ఉన్నదాన్ని మనము ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అంటాం. ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ తోని మనం వర్బ్ తీసుకోము. సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అయింది దిస్ కైండ్. దిస్ కైండ్కి ఏదైతే ప్రిపోజిషన్ వర్బ్ పెట్టాలో అదే వర్బ్ పెట్టాలి. సో దిస్ కైండ్ ఆఫ్ రోజెస్ ఈజ్ వెరీ పాపులర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ he doesn't need your help because he is too intelligent. మీ హెల్ప్ తనకు అక్కర్లేదు, తను చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడే కనుక గుర్తుపెట్టుకోండి ఓన్లీ టూ రాసాము అంటే ఆ సెంటెన్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. టూ ఇంటెలిజెంట్ అంటే అసలు ఏం ఇంటెలిజెంట్ కాదు అనేసి, అతనికి హెల్ప్ వద్దు అవసరం లేదు అంటున్నాడంటే అది సెంటెన్స్ పాజిటివ్లో వెళ్ళాలి. టూ ఇంటెలిజెంట్ కాదు వెరీ ఇంటెలిజెంట్. టూ ఇంటెలిజెంట్ కాదు వెరీ ఇంటెలిజెంట్. నెక్స్ట్ వన్ గాంధీనగర్ ఈజ్ ఫర్దర్ ఫ్రమ్ దేహ్రాదూన్ దాన్ మెరిట్. సి ఈ ఫర్దర్ FURTHER ఫర్దర్ అంటే ఏంటి అంటే FUR ఫర్దర్ అంటే అడిషనల్. ఫర్దర్ స్టడీస్ కోసం అంటారు కదా అడిషనల్. FURTHER ఫర్దర్ అంటే డిస్టెన్స్. నేను ఇక్కడ దేనికోసం మాట్లాడుతున్నాను గాంధీనగర్ దేహ్రాదూన్ మెరూట్ అనేసి అన్ని డిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాను. ఇది కాదు ఇది రాయాలి. FURTHER ఫర్దర్ రాయాలి. నెక్స్ట్ వన్ ఇట్ వాజ్ బిటర్ కోల్డ్ అండ్ వీ ప్రిఫర్డ్ నాట్ టు గో అవుట్ దట్ నైట్. సి ఇట్ వాజ్ బిటర్ కోల్డ్. చెప్తాను. సి ఇట్ వాజ్ బిటర్ కోల్డ్. కోల్డ్ ఏంటి ఏంటి కోల్డ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ మనకి తెలుసు. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయాలంటే మనకి ఏం కావాలి? అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయాలంటే అడ్వర్బ్ కావాలి. అడ్వర్బ్ కావాలి. సి బిటర్ అనేది అగైన్ అడ్జెక్టివ్. బిట్టర్లీ అనేది అడ్వర్బ్. సో ఇట్ వాజ్ బిట్టర్ కోల్డ్ కాదు, ఇట్ వాజ్ బిట్టర్లీ కోల్డ్. ఇట్ వాజ్ బిట్టర్లీ కోల్డ్. అడ్జెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకు కావాల్సింది అడ్వర్బ్. రైట్. నెక్స్ట్ వన్ నో యానిమల్ ఈజ్ సో సాక్రెడ్ టు ద హిందూస్ యాజ్ ద కౌ ఈజ్. మనం కౌని గోమాతను మొక్కుతాం కదా. సో గోమాత అంత పవిత్రమైన యానిమల్ ఇంకోటి లేదు అని చెప్పాలనుకుంటున్నాను. నో యానిమల్ ఈజ్ సో సాక్రెడ్ టు ద హిందూస్ యాజ్ ద కౌ ఈజ్. నో యానిమల్ అంటే యానిమల్లో కౌ కూడా ఉంది కదా. సో నేను ఏం చేయాలి? ఫస్ట్ కౌని ఎక్స్క్లూడ్ చేయాలి. కౌని ఎక్స్క్లూడ్ చేయాలంటే నో అదర్. No other animal is so sacred to the Hindus as the cow is. క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.